అంటే మన పద్ధతులకు విలువివ్వవా? మనిషికిస్తాను. మానవుడు పుట్టినప్పుడు ఈ పద్ధతులు ఆచారాలు ఉన్నాయా? ఇవన్నీ తర్వాత పెట్టుకున్నవేగా. నమ్మిన వాళ్ళు పాటిస్తారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఇది నా ఇష్టం. వాళ్ళకిష్టమైతే నా మనవరాలని సిద్ధుకిచ్చి చేస్తాను. చెప్పండి హరిగారు, మీరేమనుకుంటున్నారు? మీరనుకుంటుందే జగదీశ్వర్ గారు. లవ్ యూ నాన్న. మీ పెళ్లి జరుగుతుంది నాన్న. ఏ నమ్మకాలు ఆపలేవు, ఆపనివ్వం. సరే, అలాగే కానివ్వండి. మీకు లేని పట్టింపు నాకు మాత్రం ఎందుకు? నేను ఒప్పుకుంటాను. చేసేద్దాం. చాలా సంతోషం వదిన. కాకపోతే నాదో కోరికుంది. అదైనా తీరుస్తారా? చెప్పండి. ఈ ఇంటికి కాబోయే మా అల్లుడింటికి అతను కొన్న కొత్త ఆడి కార్లోనే వెళ్ళి మొట్టమొదటి అడుగు వాళ్ళింట్లో పెట్టాలనుకున్నాను. అంతేగా, మీ కోరిక నేను తీరుస్తాను. ఇది కోరికలా లేదు. వాడు కోటీశ్వరుడు కాదు అన్న అనుమానం మీలో ఇంకా ఉంది అన్నట్టుంది. పర్లేదులే అత్తయ్య, కారుతో వస్తే నానమ్మ గారికి క్లారిటీ వస్తుంది కదా. అబ్బే, నాది అనుమానం కాదు బాబు, కోరికే. నేను తీరుస్తానమ్మమ్మా. కొత్త ఆడి కారులోనే మీరు మా ఇంటికి వస్తారు. అంత ఖరీదైన కారంటే కష్టం కదా సిద్ధు. డబ్బు గురించి చెప్పడం లేదు. రేపే అంటే ఇయర్ కదా. డబ్బు పెడితే కొండ మీద కోతి కూడా వస్తుంది గంగా. ఈరోజు సాయంత్రానికల్లా తెస్తాను. అవునా? చూసావా వదినా, మన మనవడు ఎంత గొప్పవాడో. నాకు తెలుసుగా వదినా, నువ్వే ఇంకా అనుమానిస్తున్నావు. ఓకే, ఈవినింగ్ కారుతో వస్తాను. బయలుదేరదామా నాన్న? అలాగే. అందరూ రేపు ఉదయాన్నే వచ్చేయాలి. ఓకే? తప్పకుండానండి. వస్తామండి. మంచిది. వస్తామండి. వస్తానమ్మా. సిద్ధు సిద్ధు సిద్ధు, పర్లేదు, మీరు మాట్లాడుకోండి అమ్మా. పదండి. సిద్ధు, ఏంటి నువ్వు చేస్తుందేంటి? ఆయ ముందున్న ధీమానా? ఆవిడ డబ్బుల్ని సిల్లర్ పెంకుల్లో ఖర్చు పెడుతున్నావు. పైకి చెప్పకపోయినా లోపల తిట్టుకోదు. ఎందుకు తిట్టుకుంటారు? మన సొమ్మే కదా. సిద్ధు, సాయంత్రం వస్తా, ఆడి కారు తెస్తా.
వదినా ఏం మాట్లాడుకుంటున్నారంటావ్? వాళ్ళేదో మాట్లాడుకుంటారు, మనకెందుకు వదినా? సాయంత్రం నీ కోరిక తీరుస్తాళ్లే. చూద్దాం. చూడు. రా వదినా. పదమ్మమ్మా. వదినా, ఆడికాయ తెచ్చాడు. నానమ్మారు ఆ ఆ, ఓకేనా? ఆ ఆ. అడిగినవన్నీ ఎలా చేస్తున్నాడో ముందు అది కనిపెట్టాలి. వదినోయ్, ఇకనైనా ఏ మూలన్నా అనుమానం లాంటిదుంటే తీసి పారేసేయ్. ఉంటేగా నువ్వు మరీను. నువ్వు ఇలాగే ఉండు. ఇంకా కోరికలున్నాయని చెప్పి నీ చిట్టాలు ఇప్పుకో. ఏరా బాగోదు కదా అని. మరే ఇంకేం అడక్కొదినా? సర్లే, నాకు తెలీదా ఏంటి? సిద్ధు, ఒక్క పూటలో ఆడికారు తెచ్చేశావంటే ఎంత ఖర్చు పెట్టావు? తన కోరిక తీర్చడం కోసం నువ్విలా చేశావంటే ముచ్చటేస్తోంది. ఆయమ్మ డబ్బులతో తెస్తున్నాడని తెలిస్తేనే ఇరుగ్గొట్టేయాలనిపిస్తుంది. అంకుల్ చేయండి. ఆహా, అవునవును, అడిగింది లేదని అనడు. ఆ జమీందారు వంశమే, మనకి ఇవ్వడమే తెలుసు. హలో, ఏంటి? కారు జాగ్రత్త. ఎవరు? కారండి, కారు. కారు జాగ్రత్త. హలో హలో, పిచ్చోళ్ళ ఉన్నాడు. ఎవరు సిద్ధు? ఎవడో కారు జాగ్రత్త అంటూ పెట్టేశాడు. అదేంటి, ఈ కారు నువ్వు కొనలేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో నిన్ను ఏడిపించడానికి చేస్తున్నట్టున్నారు సిద్ధు. ఇటివ్వు, నేను వాడికి డోసిస్తాను. హలో, ఇన్నిసార్లు చేస్తున్నానని అనుకోకండి సిద్ధు గారు. కొత్త కారు కదా, ఏదో మీరు ఒక్కరోజు కావాలని అడిగితే ఇచ్చాను. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఓ సారీ సార్. పక్కనే ఎవరైనా ఉన్నారా? What? ఉంటాను సార్. ఏయ్, సార్, గీతలు పడకుండా చూసుకోండి. హలో, ఏయ్
గీత ఎవడో కావాలని చేస్తున్నాడండి. ఇంకెవరు కారోడే చేశాడు. కొన్నది నేనండి. కావాలంటే ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు చూడండి, నా పేరే ఉంటుంది. నీ పేరు రామకృష్ణారెడ్డా? ఏంటదనా? ఇప్పుడేమంటావు వదినా? ఓ పొగిడావుగా, జమీందారు వంశం ఎముకలేని చెయ్యి అన్నట్టు గొప్పలు చెప్పావుగా. దీనికే సమాధానం చెప్తావు? ఇది నీ పనేనా తల్లి? నా పనే, నేనే చేశా. దట్ ఈజ్ మంగ. ఫినిష్. మాట్లాడవే. లేదు, ఇందులో ఏదో మోసం ఉంది వదినా. ఆ ఉంది ఉంది, చేస్తున్నది వాడే. నేను చెప్తుంది నిజం అమ్మమ్మ గారు. పేపర్లు ఎవరో మార్చేసినట్టున్నారు. నేను నమ్మను. తేలుద్దాం నానమ్మ. సిద్ధు, నువ్వు కారు కొన్న షోరూమ్ నంబర్కి ఫోన్ చేయి. ఆ, ఎందుకు? నువ్వు ఉండు. హలో, సార్, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్ని చెప్తాను. ఇవాళ మీ కాడ ఆ కార్ కొన్నారు. ఆ కార్ కొన్న పేరు చెప్తారా? షూర్, నెంబర్ చెప్పండి మేడం. టిఎస్ టిఎస్ 07 07 3243. 3243. సిద్ధార్థ వర్మ పేరుతో ఉందండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. విన్నారు కదా నానమ్మ, సిద్ధార్థ వర్మ అంట. అంటే ఇతనేగా. తను చెప్పింది నిజమే కదా? పేపర్లు ఎవరో కావాలనే మార్చేశారు. ఆ వెధవలు ఎవరై ఉంటారు? కనిపెడతాను నాన్నమ్మగారు. నాకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని చూసిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటానా? చివ్వు, వదలకు. ఇప్పుడేమంటావు వదినా? వీడు దొరికినట్టే కనిపించి దొరకకుండా పోతున్నాడు. ఇదిగో అమ్మమ్మ, నానమ్మ ఏదో అడుగుతుంది, సమాధానం చెప్పు. ఏమంటాను? నాకు ఆవేశం కొంచెం ఎక్కువని తెలుసుగా. సడన్ గా తెలిసేసరికి తట్టుకోలేకపోయాను. ఏమనుకోకు సిద్ధు. ఇట్స్ ఓకే అమ్మమ్మ గారు. మార్నింగ్ కార్లో వచ్చేయండి. ఏంటి సిద్ధు వచ్చేది?
పేపర్లు మారాయిగా, అసలు వచ్చాక ఆ కారులోనే వస్తుందిలే. రేపు మాత్రం మా కారులోనే మీ ఇంటికి వస్తాం, ఓకేనా? కోరుకున్నారుగా అన్నయ్య. ఏం వదినా, ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటావా? ఆ సరే వదినా. ఓకే, మీ ఇష్టం. నేను బయలుదేరుతాను. మాక్సిమం రేపు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. సరే బాబు. వస్తాను. ఆ. పద. ఓకే నానమ్మా. ఆ. పదండి. పదా. ఇది దేని పనా? ఈడే ఇన్ని సెత్తంది, రేపాడు ఇంకెన్ని సెత్తదో. రండి, జాగ్రత్త. నమస్కారం. ప్లీజ్ వెయిట్. అక్కడ ట్రాఫిక్ జామ్ అండి, అందుకే లేట్ అయింది. ఓ, ఉంటుందని తెలుసు కదండి, మనమే ఇంకొంచెం తొందరగా బయలుదేరాలి. మాకేం తెలుసండి, మీరు పోలీస్ కదా, మీ ఇన్ఫ్లుయెన్స్తో ఆపుతారేమో అనుకున్నాం. నా డిపార్ట్మెంట్ వేరండి. మాకు తెలుసండి, మా అమ్మమ్మ అంతే, ఎప్పుడు తమాషా చేస్తుంది అంతే. అవునవును. ప్లీజ్ కమ్, లోపల రండి. రండి రండి. మీ ఇల్లు బాగుంది హరి గారు. ఒకసారి వచ్చారు కదండి. ఓ, ఆ రోజు ఆవేశంలో వచ్చారు కదా, సరిగ్గా చూసుండర్లేండి. మహాదేవి గారు, మీరు పాతవి మర్చిపోయినట్టు లేరు. ఆ సిచ్యుయేషన్ వేరు కదండి. అబే, మా అక్క మనసులో ఏం పెట్టుకోరండి. అందరూ ఒక చోట కలిసాం కదా, వాతావరణం సరదాగా ఉండడం కోసం ఆవిడ నవ్వించే ప్రయత్నం చేస్తుంది. అవునవును, అంతే అంతే. జరిగిన సంఘటనలు అప్పుడు కోపం తెప్పిస్తాయి గాని తర్వాత తలుచుకున్నప్పుడు నవ్వేగా తెప్పిస్తాయి. అవునవును, బాగా నవ్వొస్తోంది. మీరేంటి చాముండేశ్వరి గారు, నిన్నటి నుంచి చూస్తున్నాను అదోలా మాట్లాడుతున్నారేంటి? ఆవిడ మాట తీరే అంతేలేండి, మీరేం పట్టించుకోకండి. ఎందుకు పట్టించుకుంటాం అన్నయ్య? మనమంతా ఒక కుటుంబం కాబోతున్నాం. చిన్న చిన్న వాటిని ఊది గాల్లో కలిపేయాలి, అంతే కదా గంగా? ఆ, అంతే అంతే. చూసారా, ఇప్పటి నుంచే భర్త మాటకి తలాడిచ్చేస్తుంది. ఎంత అండర్స్టాండింగ్, ఇలాగే ఉండాలి. ఏమమ్మా? అబ్బో, అప్పుడే ఫంక్షన్ పనులు మొదలు పెట్టేసినట్టున్నారు. మరి పెట్టాలి కదా. హరి గారు, ఏదో ఫార్మాలిటీ కాదండి, నిజం చెప్తున్నాను. మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి చూదురు గాని. అలాగే రావద్దునా. నేను ఇక్కడే ఉంటాను వదినా, మీరెళ్ళి చూసిరండి. పెద్ద నేను చూడనిల్లు మరి. ఇది ఎవడి కొంపో ప్రూఫ్ దొరకని చెప్తా. ఏంటొదినా? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. నేను కూర్చుంటాను, మీరెళ్ళి చూసిరండి. అయ్యో, తలనొప్పిగా ఉందా? రంగమ్మా, టీ తీసుకురా. అలాగే సార్. రండి మనం వెళ్దాం. ఈవిడ్ని గిలికితే గొడవ పడేలాగే ఉంది, ఇక్కడే ఉండి గిల్లుతా.